రణ్వీర్. దీంతో స్థానికంగా కాపీ రైటర్ గా కెరీర్ మొదలుపెట్టాడు. ఇంకా అక్కడ మ్యాగజైన్లపై వచ్చే మోడల్స్ ని చూసి తాను కూడా మోడలింగ్ వైపు వెళ్లాలని అనుకున్నాడు. అలా అప్పట్నుంచే అందరికంటే విచిత్రంగా కనిపించాలని తన బట్టలను కాస్త స్పెషల్ గానే డిజైన్ చేసుకునేవాడు. దీంతో స్థానికంగా ఉండే చిన్న చిన్న మ్యాగజైన్స్ లోను, పేపర్స్ లోను రణ్వీర్ ఫోటోలను పబ్లిష్ చేసేవారు. ఇంకా అందరూ రణ్వీర్ని బాలీవుడ్ హీరోలా ఉన్నావు, నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదంటూ అనడంతో రణ్వీర్లో కూడా ఆశలు మొదలయ్యాయి. ఇదిలా ఉండగా యశ్రాజ్ ఫిల్మ్స్ తాము నిర్వహిస్తున్న బ్యాండ్ బాజా భారత్ సినిమా కోసం నటీనటుల ఎంపిక జరుగుతుందని తెలిసి అందులో పాల్గొన్నాడు. అందులో ఇతనికి అవకాశం వచ్చింది. ఇక 2010లో విడుదలైన మూవీ రణ్వీర్ కు మంచి బ్రేక్ ఇచ్చింది. అయితే ఎక్స్రేటెడ్ అనే అడల్ట్ మ్యాగజైన్ ను తెగ ఇష్టపడేవాడు రణ్వీర్. అవకాశాల కోసం తొలి నాళ్లలో బాగానే కష్టపడ్డాడు. అయితే స్టార్టింగ్ లోనే 3 పెద్ద సినిమాల అవకాశాలు వచ్చాయి. కానీ బ్యాండ్ బాజా భారత్ కోసం ఇచ్చిన కమిట్మెంట్ కు కట్టుబడి వాటిని వదిలేసుకున్నాడు.